మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 15వ రోజు. దేవుని బిడ్డలారా, 15 రోజులు కూడా మందిరంలో సంఘులతో చక్కగా ప్రార్థించుకోవడానికి దేవుడు అంతా కృపణిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ప్రతి బిడ్డ కొరకు మా వీడియో ఎంతమంది చూస్తున్నారు దేవుని బిడ్డలారా, వాళ్ళందరి కొరకు పేరు వరుసన దేవుని మందిరంలో వచ్చి సంఘంలో ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ఏ చింతలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, దేవుడు అంటున్నాడు నీకు మంచి ఆలోచన చెప్తా, మంచి ఉపదేశం నేను ఇస్తాను. కీర్తన 32:8 అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు ఉపదేశం చేస్తాను, నడవలసిన త్రోవలో నీకు నడిపించను అంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కుటుంబ విషయంలో చింతిస్తున్నాను, ఆరోగ్య విషయంలో బాధపడుతున్నాను, ఆర్థిక ఇబ్బందులు చింతలో ఉన్నావా దేవుని బిడ్డలారా, వాటికి నేను మీకు ఉపదేశం చేస్తూ అంటున్నాను. దేవుడు, నా బ్రతుక నా లైఫ్ ఏమైపోయిందని నువ్వు చింతలో ఉన్నావా దేవుడు అంటున్నాడు, నా కనుదృష్టి నీ మీద ఉంచి నీకు ఆలోచన చెప్తా అంటున్నాడు. ఏం చేయాలో దేవుడు చెప్తా అంటున్నాడు. కీర్తన 32:8 వాక్యం చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమి తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పడం అంటున్నాడు. దేవుడు ఈ కొన్ని మాటలు వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.